హలో ఫ్రెండ్స్, మా పల్లెటూరు వాతావరణం ఇలా ఉంటుంది. బర్రెలు పోతూ ఉన్నాయి కదా, చూడండి. ఈ టైం అయిందంటే బర్రెలు గుట్లుగా పోతుంటాయి. ఇలా ఉంటుంది పల్లెటూరు. చూడండి, మీకు అలా ఉంటాయా మీ ఊళ్ళల్లో కూడాను? ఆరయిందంటే ఈ పచ్చిమిరకాయల చెట్లు నేను వేసాను. పచ్చిమిరకాయలు అది ఎండుమిరకాయ విత్తనాలు ఉంటే ఆ విత్తనాలు అటు చల్లాను. అవి పడి మలిచాయి. పచ్చిమిరకాయల చెట్లు అవి పచ్చిమిరకాయలు కూడా కాస్తున్నాయి చూడు. దుగ్గు ఇప్పటికి 5-6 సార్లు కాసినాయి. అయినా కోస్తున్నా కానీ వస్తూనే ఉన్నాయి. ఎంత బాగున్నాయో చూడు. బొప్పాయి చెట్టు, అన్ని చెట్లు వేసుకుంటా ఫ్రెండ్స్. నేను మొత్తం చెట్లు వేసుకోవాలని ఆశ, కానీ ఎండాకాలం వచ్చిందంటే అది ఒక జీడలాగా అలా అయిపోతాయి. కాకర చెట్టు వేసి, దానిమ్మ చెట్టుకి కాకర చెట్టు, పందిరి చిక్కుడుకాయల చెట్టు 2 అల్లు ఇచ్చాను. పందిరి చిక్కుడుకాయలు ఒకసారి కాసాయి. కాకరకాయలు కూడా 1-2 సార్లు కాసినాయి. పెద్దగా ఏం కాయలా, ఒక 1/2 కేజీ అట్ట కాసినాయి. అవి దానిమ్మ చెట్టుకి అల్లిచ్చే తల్లికి అది అల్లుకొని ఆ కొమ్మలు అసలు కనపడటం లేదు చూడండి. కలబంద మొఖానికి పూసుకున్న మోటాలున్నా, మచ్చలున్నా, ఏమున్నా మొహం మంగు మచ్చలున్నా కలబంద పసుపు వేసి బాగా రుద్దామంటే, పేస్ట్ వాష్ చేసుకున్నామంటే పేస్ట్ బాగా వస్తుంది. ఆ మచ్చలు అవన్నీ తొలగిపోతాయి.